ఈసీఐఎల్ ఒక టెస్ట్ చేసింది, సక్సెస్ కూడా అయ్యారు. ఏయువి మామూలుగా మనం యుఏవి గురించి విన్నాం, కానీ ఏయువి అనేది ఒక కొత్త దాన్ని వెపన్ అంటామా, వెహికల్ అంటామా, ఏమనాలి సార్ దీన్ని? అంటే ఒక విధమైన డ్రోన్ అనుకోవచ్చు మనం. డ్రోన్స్ నార్మల్గా ఆకాశంలో వెళ్తాయి. అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటారు, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్. ఇది అన్మ్యాన్డ్ అండర్ వాటర్ వెహికల్, సముద్రం కింద వెళ్తాయి ఇవి. అటువంటిది అంటే మనిషి ఉండడు, దాన్ని ప్రొపల్ చేస్తారు, దాంట్లో సెన్సర్స్ ఉంటాయి, కెమెరాలు ఉంటాయి, అది ఎక్కడ వెళ్తోంది ఏంటి చెప్పగలదు. అది కొన్ని ప్రాంతాల్లో మనం వెళ్ళలేనటువంటి పరిస్థితులు రావచ్చు, అటువంటి ప్రాంతాలకి ఇది వెళ్ళగలదు. అది ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ ఏదైనా మధ్యలో కొంత సముద్రం కింద కూడా కొండలు లాంటివి ఉంటాయి, అక్కడికి షిప్పులు వెళ్తే ఇరుక్కుపోయేటువంటి ప్రమాదం ఉండొచ్చు. కాబట్టి అటువంటిప్పుడు ఈ బీమ్ పంపించవచ్చు. ఇటువంటి ఏదైతే మనకు అండర్ వాటర్ యూఏఈస్ ఏవైతే ఉంటాయో అండర్ వాటర్ వెహికల్, దాన్ని పంపిస్తే కనుక అక్కడికి సునాయాసంగా వెళ్ళి అక్కడ ఫోటోగ్రఫీ చేయడము, సెన్సార్ చేయడము, అక్కడ ఏమైనా యాక్షన్ చేయాలంటే చేయడము, సర్వేలెన్స్ చేయడము, ఇటువంటివన్నీ చేయగలదు. మైన్స్ పాతి రాగలదు. ఈ కెపాసిటీస్ ఇవన్నీ కూడా దీంట్లో కేపబిలిటీస్ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా దాని కెపాసిటీ పెంచబోతున్నారు. 500 మీటర్ల డెప్త్ వరకు ఇది వెళ్ళగలదు. అంటే డీప్ సీలోకి వెళ్ళట్లేదు, చాలా పెద్ద లోతున్నటువంటి సముద్రాల్లోకి వెళ్ళట్లేదు, మన సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడాను మనకు కావాల్సినటువంటి సర్వేలు. ఎందుకంటే ఈ యొక్క సముద్ర కెరటాలు మారుతూ ఉంటాయి, మనకు ఉప్పెన్లంటూ వస్తాయి, మనకు టైఫూన్స్ వస్తాయి, సైక్లోన్స్ వస్తాయి. అలాగే ప్రతి 15 రోజులకు ఒకసారి మనకు పౌర్ణమి తర్వాత మనకు అమావాస్య కూడా అలలు పెరుగుతాయి. ఈ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ తాకిడికి కింద ఉన్నటువంటి ప్రాంతం మారచ్చు, ఇసుక వచ్చి చేరచ్చు లేదా ఇసుక వెళ్ళిపోవచ్చు, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు నిజంగా దానికి ఎగ్జాక్ట్ మనకి అక్కడ ఏం జరుగుతోంది, దానికి ఎటువంటి పరిస్థితుల్లో ఉంది అని ముందస్తుగా మనకు తెలియాలంటే దీన్ని వాడుకోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఒక షిప్లోంచి లాంచ్ చేస్తే అది వెళ్ళి వాళ్ళకి ముందస్తుగా చెప్తుంది ఇక్కడ మీరు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళు తెలిసిన తర్వాత వీళ్ళు వెళ్ళడం అనేది చాలా సేఫ్, అది సురక్షితంగా ఉంటుంది. కాబట్టి అటువంటి టెక్నాలజీ మనం తీసుకుంటున్నాం. అది ఈసీఐఎల్ చేయడం. సరే, ఈసీఐఎల్ మనకు హైదరాబాద్లో కూడా ఈసీఐఎల్ ఉన్నది, వీళ్ళకి మిగతా బ్రాంచెస్ కూడా ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఉన్నాయి. కానీ ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, వీళ్ళు అసలు ఈ దేశంలో మొట్టమొదటిసారి కంప్యూటర్లు తయారు చేసినటువంటి సంస్థ. అప్పుడు ఇంకా కార్డ్ రీడర్లు ఉన్నటువంటి కంప్యూటర్లు, రోబోటిక్ ఆర్మ్స్ అని వీళ్ళు ఎప్పుడో నా చిన్నప్పుడే చూశాను నేను. అటువంటిది క్రమేపీ ప్రపంచవ్యాప్తంగా ఇంత టెక్నాలజీ పెరగడంతో ఆల్మోస్ట్ మూతపడే పరిస్థితులు ఉంది. దానికి కూడా మళ్ళీ ప్రభుత్వం దానికి ప్రోత్సాహం ఇచ్చి దాన్ని పైకి తీసుకొచ్చి దానితో చేయించడం అన్నది చాలా అద్భుతమైన విషయం. నిజంగా ఇది మనకు ఇవన్నీ కూడాను ప్రభుత్వం గొంతులో గుదిబండలు అని చెప్పేవాళ్ళు అప్పుడంతా, పైసలు తినేస్తున్నారు వీళ్ళు, దీనివల్ల ఏం లాభం లేదు, యూనియన్లు తప్ప ఏమి లేవు. అటువంటి సంస్థలు కూడా ప్రభుత్వం పైకి తీసుకొస్తుంది. కానీ సరే, మన ఆపోజిషన్ నేరేటివ్ ఏంటి, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ చంపేస్తుంది ప్రభుత్వం అంటున్నారు. దానికి భిన్నంగా మనం చూసాం డిఫెన్స్లో, ఎస్పెషలీ హెచ్ఏఎల్ కావచ్చు, మనకు బీడీఎల్ కావచ్చు, ఎన్నో ఇటువంటి బీడీఎల్ కావచ్చు, లేదా ఈవెన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ కూడా వాళ్ళు దాన్ని 6-7 కంపెనీలుగా తయారు చేయడం చేశారు, 8 కంపెనీలుగా చేశారు. ఇటువంటివన్నీ కూడా కంప్లీట్ కార్పొరేటైజ్ చేయడం, వాటిలో నైపుణ్యత ఎఫిషియన్సీ తీసుకురావడం లాంటివి చేశారనమాట. ఈసీఐఎల్ దగ్గర నుంచి ఇది రావడం అనేది మంచి శుభసూచకం. ఇది ఒకసారి సక్సెస్ అయిందంటే రేపటి రోజు ఇంకా దీన్ని ఎన్హాన్స్మెంట్ తీసుకురావచ్చు, రేపటి రోజు డీప్ సీ కూడా వెళ్ళచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇది కూడా 500 మీటర్ల నుంచి బహుశా 1000 మీటర్ల దాకా వెళ్ళగలిగిన కెపాసిటీ దీనికి ఉంది. 500 వాళ్ళు ఆఫీషియల్ చెప్తున్నారు, 1000 మీటర్ల వరకు మేనేజ్ చేయొచ్చు. రేపు బహుశా 6000 అడుగుల కింద కూడా మనం ఏమైనా కొన్ని చేయవలసిన ఆవశ్యకత రావచ్చు మనకి. అటువంటివన్నీ కూడా వాడేటువంటి శక్తి ఒక కంపెనీ, అఫ్కోర్స్ ప్రభుత్వ రంగ సంస్థగా అయినా కానీ కూడా డైరెక్ట్గా డిఆర్డిఓ కాకుండా వీళ్ళు కూడా ఇంకొక శక్తి తయారైనందుకు మనం అభినందించాలి వాళ్ళని. ఈ యొక్క అసెట్ అన్నది ఇది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ మాత్రమే, ఇంకా చాలా చాలా ఆపరేషన్స్ చేయగలిగినటువంటి మల్టిపుల్ ఇంకా ప్రోడక్ట్స్ వీళ్ళు తీసుకురావాలని మనం వాళ్ళని అభినందిద్దాం. తప్పకుండా సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.